మొత్తం జారిందనుకుంటా అసలు మొత్తం ప్రపంచం అంతా దానిలోనే అసలు तो घामाई వెళ్ళేటప్పుడే కానీ వచ్చేటప్పుడు మాత్రం కూడా రోపే పెట్టాలని పెత్తరపట్ల కింతరపట్ల నుంచి పెత్తరపట్ల శ్రీశైలంలో కూడా అలాగే రోపే అన్ని చోట్ల రోపే పెట్టాలని చూస్తున్నారు. చిరంజీవి టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ప్లాన్ ఇచ్చాడు కానీ అవలా. శబరిమలలో కూడా పంబ నుంచి సన్నిధానం వరకు రోపే పెడతారు. పెడితే డబ్బులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి. నడిచి ఓపుకుండా ఇది అవుతారు. సురమంటమే ఉంది, వాళ్ళకి ఏదో పని చెప్తారు. ఇది ఇలా ఉంటే గవర్నమెంట్ కి ఆదాయం కమ్మా. మధ్య మధ్యలో ఈ సపోర్ట్ కి వేసారు, అక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా సేఫ్ అవుతుంది. అడవిలోనే కొండ అయితే ఆటోమేటిక్ వెళ్తారు. అసలు ఎప్పటి నుంచో అంటున్నారు వాళ్ళు, అక్కడ ఉండగానే రోపే మనకన్నా 2 ఎక్స్ట్రా చూస్తారు కానీ తక్కువ చూడరు అంటున్నారు. ఇందాడెవరు ఇప్పుడు పోక్రాల వారాహి చూసారండి, లోకల్ చూసుంటారు. పోక్రాల మనం చూడలేదు కదా, వాళ్ళు పొద్దున పూట వచ్చేసి ఉంటారు ఇక్కడ. అదే వీడు కొంచెం మంచోడే కానీ కొద్దిగా తిక్కలాగా ప్రవర్తిస్తున్నాడు డ్రైవర్ గారు. గట్టిగా మాట్లాడితే మళ్ళీ లైన్లోకి వస్తాడు. వాళ్ళ అబ్బాయికి మళ్ళీ డబ్బులు మళ్ళీ మనం పెట్టుకోమని చెప్పేసి అని వాడే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. మనం ఎంత తీసుకుంటాం మనకి, అందుకని వాళ్ళ అబ్బాయికి టికెట్ డబ్బులు ఇచ్చి నిన్న వాళ్ళతో కూడా డ్రైవర్తో ఎంతో మాట్లాడుకుని ఇచ్చుంటాడు డబ్బులు. మామూలుగా తీసుకెళ్తారు కదా, 4500 అంటే ఎవరు తీసుకెళ్తాడు? వాళ్ళ నేపాలి కరెన్సీలో 2000 వాటర్కి లేకుండా వాళ్ళు కూడా మనం రాత్రి 200 ఇచ్చి పడుకున్నాం కదా, ఎలా అయినా మళ్ళీ పడుకుంటారు వీళ్ళు అని 500 800 అన్నాడు. తర్వాత 500 అని తర్వాత వాడిని ఆడు ఇంకోడున్నాడు లావాటాడు మేనేజర్ లాంటి వాడు, ఆడు కొంచెం మాటినేవాడు. కుర్రాళ్ళదే ఉంది మనిషి తల 100 రూపాయలు తీసుకుంటానండి. పొద్దున్నే మళ్ళీ 4ంటికి బయలుదేరిపోదాం అని చెప్పని అంటాడు. జనక్పూర్ వెళ్ళిపోయి రేపు సాయంత్రానికి బోర్డర్ దాటేద్దామని వీడి ప్లాన్. నేనన్నది ఏంటంటే ఈ పోక్రాలు ఇలాగే హడావుడు పెట్టేసావు, ఒక శివుని తప్ప ఏం చూడలేదు. కాట్మండ్లో కూడా లోకల్లో సైట్ సీయింగ్ ఏదైనా చూడాలిగా మేము. మన జనక్పూర్ మిస్ అయిపోతుంది అన్నాడు. ఏ మాట అంటే జనక్పూర్ మిస్ అవుతుంది అన్నాడు. అప్పుడు మనం ఎత్తున్నాడు, సరే వెళ్ళిపోదాంలే అంటాం. అప్పుడు నేను గట్టిగా అరిచాను, ఈ పిచ్చిన
చూసిన తర్వాత నువ్వు జనక్పూర్ తీసుకెళ్లాల్సిందే. జనక్పూర్ తీసుకెళ్లిన తర్వాత మొగల్సరాయ్ తీసుకెళ్ళి 27వ తారీఖు సాయంత్రానికి ఒకవేళ ముందు మనం ఎక్కడ కూర్చుంటాం మళ్ళీ తీసుకోవాలి. అదే వీడి ప్లాన్ ఏంటంటే ఇది దాటిచ్చేద్దామని చెప్పేసి వాడికి ఆయిల్ కలిసి వస్తుందని ఒకటి ఒక రోజు కలిసి వస్తుంది. మనకి ఇంకా అక్కడ సెట్టింగ్ ఏమి లేకోకుండా బండిలోంచి అటు వెళ్ళేటట్టు అంటే ఒక గంట 2-3 గంటల ముందే వెళ్ళిపోదాం. కూర్చున్నా పర్వాలేదు కానీ రోజల్లంటే మనం కంపల్సరీ ఎన్నింటికి మనకి రాత్రి 11:30కి ట్రైన్. సాయంత్రం 5 గంటలకు అక్కడ దింపన్నాం. 5 7 పర్లేదు 5 అంటే 9 గంటలకి వండి అని చెప్పాం వాడికి. జ్యోతి పై నుంచి చూస్తాను. చాలా దూరం ఉండే బాబు, చాలా కష్టపడి ఉంటారు దీన్ని చేయడానికి. మాన్యుల్లో చిన్న ఇంత కూడా తేడా రాకోకుండా చేస్తేనే ఇంత రన్ అవుతుంది. ముందుగా